ఆ కేసు గురించి చెప్పగలరా? కొండలు కబ్జా చేసిన ఒక 2 కేసులు జ్ఞాపకం ఉన్నాయి. ఒక కేసులో ఏం చేశారంటే ఒక 3 ఎకరాలు కబ్జా చేసి స్కూల్ కట్టుకున్నారు. అది డిమాలిషన్కి ఆర్డర్ ఇచ్చారండి నేను. అంతకుముందు ఆఫీసర్ స్టేటస్కో ఇచ్చారు. ఆ స్టేటస్కో నేను ఎత్తేసాను. స్టేటస్కో వెకేట్ చేసి ప్రొసీడ్ యాజ్ పర్ లా అని రాశాను. దాని మీద వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టు పోతే డిస్ట్రిక్ట్ కోర్టు సక్సెస్ కాలేదు, హైకోర్టు వేరే హైకోర్టు సక్సెస్ కాలేదు. తర్వాత గవర్నమెంట్ డిమాలిష్ చేసిందండి. అది డిమాలిష్ చేసి స్కూల్ని తీసేసింది అక్కడి నుంచి. అది మీకు అదొక బాగా గుర్తుండిపోయేది. నన్ను హైకోర్టు జడ్జి గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఇక్కడ ఎన్ఐ అయిన తర్వాత మీరు ఖమ్మంతో పీపీ రిటైర్ అయిపోయానండి. సిఐడికి వచ్చారు. సిఐడికి వచ్చాను. అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు సిఐడిలో? సిఐడిలో నేను నవంబర్ 2018 నుంచి చేశానండి. ఇప్పటికీ ఉండరు? నేను అప్ టు జనవరి వరకు చేశాను. తర్వాత లీవ్ లెటర్ పంపించాను. ఇప్పుడు లీవ్ మీద ఉన్నాను. సిఐడిలో ఏం గుర్తున్నాయి సార్? సిఐడిలో చాలా అన్ని ఎక్కువ ఎకనామిక్ అఫెన్స్ ఉంటాయి, నార్కోటిక్స్ ఉంటాయి, సైబర్ క్రైమ్స్ బాగుంటాయి. సైబర్ క్రైమ్స్ ఉంటుంది. తర్వాత సిఐడిలో లీగల్ అడ్వైజర్కి ప్రయారిటీ ఎక్కడ ఇస్తారండి? ప్రతి పేపర్ త్రూ సిఐడి లీగల్ అడ్వైజర్ దగ్గరే పోతుందండి. ఎవ్రీ పేపర్ రైట్ ఫ్రమ్ ఇష్యూ కంప్లైంట్ లాడ్జ్ అయినప్పటి నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ పేపర్ ఇట్ గోస్ త్రూ లీగల్ అడ్వైజర్. చాలా ఇంపార్టెన్స్ అండి సిఐడిలో. లీగల్ అడ్వైజర్ పాత్ర అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకునే పోస్ట్ అది. ఓకే, మరి మీరు లీవ్లో ఉన్నారు కదండి? వేరే ఒక పీపీగా వచ్చారండి, రెగ్యులర్ పీపీని పెట్టుకున్నారు. అందుకే నేను జాయిన్ కావాలా వద్దని ఆలోచిస్తున్నాను. కాదు, సాధారణంగా సిఐడి దగ్గరికి ముందుకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత లీగల్ ఓపెన్ తీసుకున్న కేసులు ఉంటాయండి? ఉంటాయండి, ప్రతి ఉంటాయండి. ముందు అసలు ఎఫ్ఐఆర్ రెండు ఉంటాయి. ఇప్పుడు 2 రకాలండి. ఇప్పుడు కొన్ని డెసిషన్స్ ఏమున్నాయంటే లలితా కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని ఉంది. దాంట్లో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే అన్ని కేసెస్లో ప్రాథమిక విచారణ చేయకూడదు, కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే ప్రతి కేసు కూడా రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలి. కానీ కొన్ని కేసెస్ మాత్రం ప్రాథమిక విచారణ చేయొచ్చు. ఒకటి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్, 2 ఎకనామిక్ అఫెన్సెస్. ఈ రెండింటిలో మాత్రం ప్రాథమిక విచారణ చేయొచ్చు అని ఉంది. సో ప్రాథమిక విచారణ చేసిన తర్వాతనే కేసు రిజిస్టర్ చేయాలి. అయితే ప్రాథమికంగా దీంట్లో కాగ్నిజబుల్ అఫెన్స్ మేడౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఒపీనియన్కి వస్తుందండి. విచారించిన తర్వాత రిపోర్ట్ పంపిన తర్వాత పీపీ దగ్గరకు వస్తుంది. పీపీ కేస్ ఇస్ మేడౌట్ అంటే అప్పుడు రిజిస్టర్ అవుతారు, లేదు అంటే రిజిస్టర్ చేయరు. ప్రతి పేపరు ముద్దాయిని యాడ్ చేయాలన్నా, ముద్దాయిని తీసేయాలన్నా, విట్నెస్ సరిగా ఎగ్జామిన్ చేసిందా లేదా, ఇంకెవరి విట్నెస్లు ఎగ్జామ్ చేయాలి, ఇంకా ఏం కాంటెంట్స్ రావాలి అని కూడా ప్రతిదీ కూడా సిఐడిలో క్షుణ్ణంగా చేస్తారండి. సార్, మీ సర్వీస్లో మీకు బాగా నచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరు, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ ఎవరండి? చాలా అందరూ మీతో క్లోజ్గా ఉంటారు? చాలా మంది ఉన్నారు క్లోజ్, చాలా మందిని చూశాను నేను. చాలా మంది బాగుంటారు ఆయన దగ్గర. నేను అందరితోని కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఫ్రెండ్లీగా ఉంటారు, అది కాదు. మీకు బాగా నచ్చిన ఆఫీసర్ అంటే వర్క్ పరంగా? చాలా మంది ఉన్నారండి. నాకు రవిశంకర్ అయ్యన్నార్ గారు అన్నారు, చాలా. రవిశంకర్ అయ్యన్నార్ గారు, మహేష్ లడ్డా గారు, వీళ్ళిద్దరు ఎన్ఐఏలో చేశాను నేను. చౌహాన్ గారు, మురళీ భగవత్ గారు, మేమంతా ఖమ్మంలో చేసిన వాళ్ళం మేమంతా. భగవత్ గారు, వివి శ్రీనివాసరావు గారు, ఖమ్మం వివి శ్రీనివాసరావు గారు. తర్వాత చాలామంది, సుధీర్ బాబు గారు నుండి పుట్టే సుధీర్ బాబు గారు, చాలామంది ఉన్నారండి. అదే జడ్జెస్ వైపు అంటే జడ్జెస్ వైపు ఇప్పుడు కే లక్ష్మణ్ గారు అని మొన్న ట్రాన్స్ఫర్ అయిపోయారు రాజస్థాన్ కోర్టు, వారు ఉండేది. తర్వాత పాత్రుడు గారు, నేను అప్పుడు ఏపీపీగా ఉంటే పాత్రుడు గారు. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారండి. అంటే ఒక్కొక్కరితో ఒక స్టైల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక విధమైన జడ్జిమెంట్ తీర్పు ఉంటుంది. కానీ అందరూ కూడా చాలా కష్టపడేవారండి. సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మీరు అన్నట్లుగా సీనియర్ దగ్గర నేర్చుకున్నారు. నైట్ టైం 10, 11, 12 వరకు ఉండేవారు. మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగా ఇప్పుడు ఆ సిస్టమే లేదు. దీన్ని మనం సీనియర్ ఆఫీస్కి పోయేటోళ్ళు తక్కువ. పోగానే ఏమవుతుంది, తెల్లారి ఏ కోర్టులో ఏ ఫైల్ ఫైల్ పట్టుకొని పోమని చెప్పడం తప్ప నేర్పించేవాళ్ళు లేరు, నేర్చుకునేవాళ్ళు లేరు. ఇద్దరు లేరంటారా? ఇద్దరు లేరు. నేను అంటే చాలామంది 90%, మిగతా 10% ఉండొచ్చు. నేర్పించే వాళ్ళు తగ్గిపోయాను, నేర్చుకున్న. ఎందుకంటే కేసెస్ ఎక్కువైపోయినాయి. దీన్ని ఏమంటారు, స్పీడ్ యుగం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది. దాంతో కూర్చుని ఆఫీస్లో 2-3 గంటలు కూర్చుని ఓపికగా ఒక ఫైల్ చదివి దాంట్లో లోటుపాటు సీనియర్తో చర్చించే వాళ్ళు చాలా తగ్గిపోయింది. సార్, కోర్టులో కేసులు పెండించే కారణం ఏమనుకుంటారు? చాలా ఉన్నాయండి. చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో కొద్ది రోజులేమో జ్యుడిషియల్ ఆఫీసర్ డెత్ తక్కువ మంది ఉండేవాళ్ళు. ఒక్కొక్క 2-3 కోర్టులకు కలిపి ఒక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఇప్పుడు తగ్గిపోయింది. అన్ని కోర్టులకు జ్యుడిషియల్ ఆఫీసర్ వచ్చారు, బాగా ఇంటర్ తీసుకుంటారు. ఇంకొకటి ఏపీపీల సంఖ్య తక్కువ ఉండేది. ఇప్పుడు మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఇప్పుడు మేము చేసినప్పుడు, నేను సెషన్స్ కోర్టు చేసినప్పుడు కూడా ఒక్కొక్క కోర్టుకు 3 కోట్లకు 4 కోట్లకు ఇన్ఛార్జ్ ఉండేటోళ్ళం.
ఇప్పుడు ప్రతి కోర్టుకు ఒక ఏపీపీ వచ్చింది, ప్రతి కోర్టుకు ఒక జడ్జి వచ్చింది, కాబట్టి ఇప్పుడు స్పీడ్ డిస్పోజల్ అవుతుంది. అయితే ఒకటి అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ రేషియోలో అయితే కేసెస్ ఫైల్ అవుతాయో ఆ రేషియో డిస్పోజ్ చేయడం కష్టం. ఒక కేసు ఛార్జ్షీట్ చేయాలంటే ఒక 1 month కావచ్చు, కానీ డిస్పోజ్ చేయాలంటే వన్ ఇయర్ పడుతుంది. ఎందుకు కారణము అంటే సాక్షులు సరిగా టైంకు రాకపోవచ్చు, సాక్షులను ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు, ప్రొడ్యూస్ చేసినా కూడా కొన్నిసార్లు చీఫ్ ఎగ్జామినేషన్ అయినాక క్రాస్ ఎగ్జామినేషన్ టైం అడగవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా చాలా లోటుపాటుని ఇవన్నీ కనుక తగ్గిస్తే స్పీడ్ డిస్పోజల్ పాసిబుల్ అండి. సార్ మీరు చెప్పిన కారణాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలే లేదు. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. కోర్టు బిల్డింగ్స్ అనేది లేవు, కోర్టు ప్రాపర్టీ రూమ్స్ లేవు, రికార్డ్ రూమ్స్ లేవు, కూర్చుందానికి బల్ల లేకుండా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ అయింది జ్యుడిషియల్. రావాలంటే ఇప్పటికీ ఏపీపీలో కూర్చుందామంటే రూములు లేవండి. అవును, రూమ్ టాయిలెట్స్ కూడా లేవట కదా. ఏవి లేవండి, టాయిలెట్లు లేవు, రూమ్స్ లేవు. ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి, ఇంకా రావాలా. ప్రతి కోర్టు అన్నప్పుడు కోర్టులో ఒక జీపీ, ఒక ఏపీపీ ఉంటాడు, ఒక పీపీ ఉంటాడు. వాళ్ళందరికీ కూడా ఒక రూమ్ ఉండాలా, విత్ ఇంక్లూడింగ్ టాయిలెట్ ప్లస్ యాంటీ రూమ్ ఉండాలి. కనీసం ఒక 1/2 hour వాడు కూడా హ్యూమన్ బీయింగే కదా, యాంటీ రూమ్ ఉండాలా. ఒక జీపీకి ఉండాలా, ఒక ఏపీపీకి ఉండాలా, ప్రతి లీగల్ ఆఫీసర్కి ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, స్టాఫ్ పెట్టండి. ప్రతి ఏపీపీకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ అవసరం అండి, ఎందుకంటే కౌంటర్స్ చేయాల్సి వస్తుంది. బెయిల్ ఆఫీసులో ఎంతసేపు అని రాసుకుంటూ కూర్చుంటాడు. సరే ఒక ల్యాప్టాప్ ఇచ్చారు, ఇప్పుడు బాగానే ఉంది. ల్యాప్టాప్ కొట్టుకోవాలి, ప్రింటర్ కావాలి కదా, ప్రింటర్ ఇచ్చారు. మరి ఈయన టైం ఉండాలి కదా, టైప్ చేసే టైం. దానికి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇస్తే చాలా బాగా నడుస్తుందండి. సార్ కోర్టు అనగానే కొన్ని కోర్టులు కాగానే కింద మేజిస్ట్రేట్ కోర్టులు కానీ, లేదంటే మీరు చెప్తున్న జిల్లా కోర్టులు కూడా, నాంపల్లి లాంటి కోర్టు తీసుకుంటే ఆ వాతావరణమే అసలు చూస్తుంటే కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది, చాలా క్లమ్సీగా ఉంటుందండి. మరి కక్షిదారు ఎందుకు వస్తాడు, అసలు పీపీలు ఎలా కూర్చుంటారు, జడ్జి గారు ఎలా కూర్చుంటారు ఆ వాతావరణం నుండి? అది చాలా ఇది బాగా నిజంగా కూడా అందరూ దీని గురించి చర్చించాల్సిన విషయం. ఇప్పుడు నాంపల్లి కోర్ట్స్ పోతే చాలా హెవీ కోర్ట్స్ ఉంటాయండి, చాలా కోర్ట్స్ ఉంటాయి. చాలా కోర్ట్స్ అన్నీ సెంట్రలైజ్డ్ అయ్యేసరికి ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ కోర్ట్స్ హాల్స్ చిన్నగా అయిపోయినాయి, అడ్వకేట్స్ ఎక్కువైపోయింది, కక్షిదారులు ఎక్కువైపోయినారు. అకామిడేట్ చేసుడు కష్టం అయిపోతుంది. అటువంటి వాతావరణం చూసినప్పుడు సాక్ష్యం చెప్పాడు ఎందుకు వస్తాడండి? తక్కువ. అందుకే మనకు కంటిన్యూల్ ఆటోమేషన్ డెవలప్ చేసుకోవాలి. అట్లాంటి కోర్టులు అనేది డీసెంట్రలైజ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి అది ఎంతవరకు వాతావరణం బాగోదు కదా, బాగలేదు. అది కంటిన్యూల్ ఆటోమేషన్ కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది, స్టేట్ గవర్నమెంట్ ఇది. మంచి వాతావరణం ఉంటే సాక్ష్యం చెప్పేవాడు కూడా వస్తాడు, మంచి వాతావరణం ఉండాలి. వాడిని రిసీవింగ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టుకు ఒక సాక్షి వస్తాడండి, సాక్షి వచ్చిన తర్వాత వాడిని మర్యాదగా రిసీవ్ చేసుకొని కోర్టు ముందు ప్రవేశపెడితే వాడు టెన్షన్ ఫీల్ కావద్దు. టెన్షన్ ఫీల్ కాకుండా సామరస్యంగా వాడిని తీసుకుపోయి బోన్లో పెడితే అన్నీ చెప్తాడు. కోర్టు చూడగానే వాడు భయం వేస్తుంది, లోపలికి పోవాలంటే కానిస్టేబుల్ అంటాడు, ఇట్రా అంటాడు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది సాక్షులు జరుగుతుంది. జస్టిస్ కేటీ థామస్ గారు జడ్జిమెంట్ ఇచ్చింది, చాలా బాగా జడ్జిమెంట్ అది సుప్రీంకోర్టు. సాక్షులను ఎట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, ఎట్లా డీల్ చేయాలని చాలా మంచి జడ్జిమెంట్. అది అందరూ చదవాల్సిన విషయం. అదే మీరు అన్నట్లుగా సాక్ష్యం రాగానే కానిస్టేబుల్ ముందు పలకరించాడు. వాడికి మంచిలు తాగడానికి నీళ్ళు ఉండవు, వాడికి టాయిలెట్స్ ఉండవు, మంచిలు తాగడానికి నీళ్ళు ఉండవు, వాడికి కూర్చుంటే ప్లేస్ ఉండదు. ప్రతి కోర్టుకు ఒక సాక్షులు వెయిట్ చేసడానికి ఒక వెయిటింగ్ హాల్ ఉండాలి. అవి లేవు ఎక్కడ కూడా. కొన్ని కోర్టులలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కొన్ని కోర్టులో లేవు. అందుకే సాక్షులు కూడా కోర్టుకు వెళ్ళాలంటే భయపడతారు. తర్వాత వచ్చినాక వాయిదా తీసుకోవడం అనేది ఇంకో పెద్ద ప్రాబ్లం. వాడు సొంత డబ్బుల నుంచి వస్తాడు, బాటా ఇవ్వాలి వాడికి. బాటా ఇస్తే వస్తాడు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో సపోజ్ ఇక్కడ జరిగింది, ఎన్ఐఏ కేసులు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే సరే సెంట్రల్ గవర్నమెంట్ అది అఫీషియల్ మాల్దాల కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ పట్టుకున్నారు. అక్కడి నుంచి సాక్ష్యం తీసుకొని రావాలి కదా. మాల్దా వెస్ట్ బెంగాల్ అంటే బార్డర్ అది, వెస్ట్ బెంగాల్ మన బార్డర్, బంగ్లా బార్డర్. అక్కడి నుంచి సాక్ష్యం తీసుకొని రావాలి. ఎన్ఐఏ లాంటి ప్లేస్లో ఏం చేస్తారంటే 3 రోజుల ముందే వచ్చేస్తారు. వాడు ఒక 2 రోజులు రెస్ట్ ఇస్తారు. రెస్ట్ ఇచ్చిన తర్వాత కోర్టు తీసుకుపోయి సాక్ష్యం చెప్పిస్తారు. వాడికి అన్ని భోజనాలు ఏర్పాటు చేస్తారు, రాను బస్సు కిరాయి, మన ట్రైన్ టికెట్ అన్ని ఇస్తారు. అట్లా ఇక్కడ మన లోకల్ దూరం ఉన్న వాళ్ళకు కనీసం భోజనం పెట్టకుండా బస్ టికెట్ అన్న ఇస్తే వాడు సంతోషంగా వస్తాడు కదా. చాలామంది మన దగ్గర వచ్చే సాక్షులు పూర్ పీపుల్, బీదవారే వస్తారు. మిడిల్ క్లాస్ వారు, అప్పర్ మిడిల్ క్లాస్ వారు, లోవర్ మిడిల్ క్లాస్ వారే వస్తారు. మరి వాడు జేబులో నుంచి డబ్బు పెట్టుకొని వాడికి ఏమి ఇంట్రెస్ట్ అని వస్తాడు? బస్సు కోసమే కాదండి, ఆ రోజు ఆయన వస్తే కూలీ కూడా భోజనం కూడా కూలీ పోతుంది అనుకో, దొరికే భోజనం పోతుంది కదా. అది మనం ప్రొవైడ్ చేసే స్థితిలో ఉండాలి. అది దానికి అడెక్వేట్ ఫండ్స్ మాత్రం డెవలప్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్ చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కువగా ఇప్పుడు స్టేట్ కూడా కోర్టుల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అది కోర్టు అనేసరికి ఎట్లయిపోయిందంటే అది ఇన్కమ్ రాదు కాబట్టి డెడ్ ఇన్కమ్ అది. దానికోసం ఇంట్రెస్ట్ చూసుకోరు.
కానీ అది కూడా ఒక అంగమే కదా మన శరీరంలో. అవును, అది కూడా మన వ్యవస్థలో ఒక భాగము. అది లేకుంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుంటే మన వ్యవస్థనే నడవదు. కరెక్ట్. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు అదే మీరు ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే కన్వెన్షన్ రేట్ ఎంత పెరిగిందో అక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంటుంది. అవును, అక్కడ వాలంటీర్గా వస్తారు విట్నెసెస్, సాక్షులు. ఇక్కడ మన దగ్గర కూడా చేసే కన్వెన్షన్ రేట్ పెరిగింది. పెరుగుతుంది. విట్నెసెస్ వాలంటీర్గా కోర్టుకు వచ్చేటట్టు చేయాలి. అవును. ఇప్పుడు మనకు ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే విట్నెస్లకు మనసులో ఏం పడిపోయిందంటే మనం సాక్షి అని చెప్తే మనల్ని వేధింపులు ఎక్కువైతాయి. మీరు అన్నది విట్నెస్ కాదండి, కంప్లైంట్ కూడా కోర్టుకి వెళ్ళాలని భయపడతారు. ముద్దాయిల కంటే ఎక్కువ విట్నెస్కే హారాస్మెంట్ ఎక్కువైతుంది, అందుకని భయపడి రావట్లేదు అంటారు వాళ్ళు. కాబట్టి ఆ సిస్టమ్ మనం తీసేసి ముద్దాయిలో మనము ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ చేసేది మన సాక్షుల్లో. ఇప్పుడు ముద్దాయికి ఏముంది, వాడు డబ్బులు ఉన్నోడు పెద్ద పెద్ద అడ్వకేట్లు ఎంగేజ్ చేసుకుంటారు, డబ్బులు లేనోళ్ళు ఏదో చిన్న చిన్న మొత్తానికి అడ్వకేట్లు అయితే ఉంటారు వాళ్ళకు. వీడికి ఏమంటారు, విక్టిమ్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి మన దగ్గర. విక్టిమ్ సపోర్టింగ్ సిస్టమ్ ఇప్పుడు కాన్సెప్ట్ ఉంది, డెవలప్ చేద్దామని ఉంది. దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయడం వల్ల విక్టిమ్కి మనం ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తే, విక్టిమ్కే కాదు సాక్షులకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రాపర్గా మనం బిహేవ్ చేస్తే వాళ్ళతోటి మనము వాళ్ళకు ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్ కనుక మనం ఒక మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణం కల్పించగలిగితే వాళ్ళకి ఫ్రీ అండ్ ఫ్రాంక్గా వాడు టెన్షన్ పడకుండా సాక్షులు చెప్తారు, కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషనల్ రావాలనుకుంటే మీరు ఏం చెప్తారండి? ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, కొత్తగా వచ్చి ప్రొఫెషనల్ రావాలని రమ్మని నేను ఆహ్వానం ఇస్తాను. కానీ వచ్చి ముందు నేర్చుకోండి. ముందు రాగానే సంపాదన కాదు, ముందు కష్టపడండి, నేర్చుకోండి. సంపాదన అనేది అదే వస్తుంది. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే 1986లో వచ్చాను. నేను రాగానే దాదాపు ఒక 5-6 నెలల వరకు నాకు నెలకు 100 రూపాయలు కూడా రాలేదు. బండి పెట్రోల్ కూడా లేదు. మా నాన్నగారు ఇస్తే తీసుకొని బండి నడుపుకునేవాళ్ళం. రాగానే డబ్బులు రావు కదా, కొద్ది రోజులు కష్టపడండి. మీకు అంటే ఒక గుర్తింపు తెచ్చుకోండి. ఇప్పుడు నలుగురు కోర్టుకు వస్తారు, మిమ్మల్ని చూస్తుంటారు, మీ బిహేవియర్ చూస్తుంటారు, మీ వాగ్దాటి చూస్తుంటారు, మీ రిప్రజెంటేషన్ చూస్తుంటారు కోర్టులో. చూసి ఈ లాయర్ గారు అయితే పర్వాలేదు బాగానే చేస్తున్నారు అనేది మీకు ఇంపాక్ట్ కానీ ఇంప్రెషన్గా క్రియేట్ చేయగలిగితే కేసులు మీకు తప్పకుండా వస్తాయి. అంతేగాని మీరు రాగానే నాకు సాక్షులు రావాలి, కేసులు రావాలి అంటే రాదు. కష్టపడండి, చట్టం నేర్చుకోండి, చట్టం అప్ టు డేట్ ఉండండి. మారిన చట్టాలు మారిన పరిస్థితులు కొత్త చట్టాలు వస్తుంటాయి. అప్డేట్గా మీరు చట్టాలు నేర్చుకొని చదువుకొని రెడీగా ఉంటే సాక్షులు వస్తుంటారు, కేసులు వస్తుంటాయి. కేసులు వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా కష్టపడి మీరు కేసు క్షుణ్ణంగా చదివి దాంట్లో ఏముంది అనేది నేర్చుకొని కష్టపడితే మీరు ఒక కేసు సక్సెస్ అయితే మీకు 100 కేసులు వస్తాయి. అదే ఒక కేసు ఆదిలోనే మీకు పోయిందనుకోండి, మీకు 10 కేసులు తగ్గిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా సీనియర్కు సేవ చేయాలి. ఫస్ట్ సీనియర్ ఆఫీసులో చేరంగానే సేవ చేసి సీనియర్ కావాల్సిన సర్వీసెస్ మీరు రెండర్ చేసి మీరు సీనియర్ దగ్గర డిస్కషన్ చేయాలి, సబ్జెక్ట్ డిస్కషన్ చేయాలి, కేసు డిస్కషన్ చేయాలి. చేసి సీనియర్ కూడా మీరు ఎట్లా ఇంప్రెషన్ క్లియర్ చేయాలంటే మనం డిస్కషన్ చేస్తారే వీడికి కొంచెం నేర్చుకోవాలని ఉన్నది అని కనుక సీనియర్ కనుక తెలిసి వీడు కొన్ని పర్లేదు వీడికి మనం రెస్పాన్సిబిలిటీ ఇస్తే నిర్వర్తిస్తాడు అనే ఇంప్రెషన్ కనుక సీనియర్ దగ్గర క్రియేట్ చేయగలిగితే తప్పకుండా మీకు సీనియర్ ఇంపార్టెన్స్ ఇస్తాడు, సీనియర్ మీకు కేసులు ఇస్తాడు, మీకు కేసులు రిప్రజెంట్ చేయొచ్చు, తర్వాత మీరే ఇండిపెండెంట్గా పెట్టుకోవచ్చు. అందరూ రాండి, కానీ ఓవర్ నైట్ మీరు రాగానే మీకు 2-3 రోజుల్లోనే ఒక 2 నెలలు 6 నెలల సంవత్సరం లోపల మీరు కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి కాదు. దయచేసి మీరు అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కష్టపడండి, చట్టం నేర్చుకోండి. చట్టం చదివింది వేరు, ఇంప్లిమెంట్ చేసేది వేరు, కోర్టులు నడిచే ప్రొసీజర్ వేరు. మీరు చదవండి. మీరు అందరు బ్రిలియంట్ స్టూడెంట్, చాలా బ్రిలియంట్ గోల్డ్ మెడలిస్ట్ కూడా ప్రొఫెషనల్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి చదవండి, ప్రాక్టికల్గా నేర్చుకోండి. ఇంకొక నా రిక్వెస్ట్, చాలా మంది జూనియర్స్ కోర్టుకు వస్తారు, కాల్ వర్క్ అని ఉంటుంది తెలుసుగా మీకు. కాల్ వర్క్ అంటే కేసులు పిలిచి వాయిదా వేస్తారు, నడిచే కేసులు పక్కన పెడతారు, ఆ రోజు ట్రయల్ జరిగే కేసులు. చాలా మంది అడ్వకేట్లు జూనియర్స్ ఏం చేస్తారంటే కాల్ వర్క్ అయిపోగానే పోయి క్యాంటీన్లలో చెట్ల కింద ఉంటారని అపవాదు ఉంది. ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ కొంతవరకు నిజం. అట్లా కాకుండా కేసులు నడుస్తున్నప్పుడు సీనియర్ అడ్వకేట్లు కేసులు వాదిస్తున్నప్పుడు, కేసులు క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నప్పుడు, చీఫ్ ఎగ్జామ్ చేసినప్పుడు కూర్చొని కొత్తవారు ఒక బుక్ పెట్టుకొని ఏం అడుగుతున్నారు, ఏ కేసులో ఏం అడుగుతున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ ఏం జరుగుతుంది, చీఫ్ ఎగ్జామ్ ఇలా సెక్షన్ ఆఫ్ లా అయింది. ఫస్ట్ రాగానే ఆ కేసు నడుస్తున్నప్పుడు ఛార్జెస్ ఏమి ఉన్నాయి రాసుకోవాలి. ఛార్జెస్ ఏం సెక్షన్ల కింద ఛార్జ్ చేశారు, 498A 3 and 4 DP యాక్టా, 324 అవి 34 ఇట్లా ఇవన్నీ రాసుకున్న తర్వాత ఏం ఎవిడెన్స్ వస్తున్నది, చీఫ్ ఎగ్జామినేషన్ ఏం అడుగుతున్నాడు, క్రాస్ ఎగ్జామ్ ఏం అడుగుతున్నాడు, దీంట్లో లీగల్ ఆస్పెక్ట్ ఏమిది, ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ ఏమిది, అవన్నీ రాసుకుంటే మీకు మీరే నిష్ణాతులు అయిపోతారు, మీకు మీరే మంచి లాయర్లు అవుతారు. అంతేగాని మీరు అనవసరంగా బయట తిరిగి బారూంలో కూర్చోవడం కాదు, బయట ఫ్రెండ్స్తో మీరు మాట్లాడడం కంటే కోర్టు హాల్లోనే మీరు ఉండండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడండి, నేర్చుకోండి. ఇది చాలా పెద్ద ప్రొఫెషన్, సముద్రం లాంటి ప్రొఫెషన్ లా ప్రొఫెషన్ అనేది. అందరూ కూడా తప్పకుండా 99% షేర్ అవుతారు. ఓకే, మీ ద్వారా లాయర్లు అనేవాళ్ళు సమాజ మార్గదర్శకులు కూడా అవుతారు.
మీ ద్వారా చాలామందికి న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎదుటి కక్షిదారుల కళ్ళల్లో సంతోషం చూడగలిగినప్పుడే మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. ఓకే. అంతవరకు మీరు సక్సెస్ఫుల్ అయ్యారు కాదు. ఏదో 4 పైసలు వచ్చినాయి, నేను కారు కొనుక్కున్న, బిల్డింగ్ ఉన్నంత మాత్రాన మీరు మీ మీ ఆత్మకు మీరు సమాధానం చెప్పుకోలేరు. మీరు సహాయం చేయండి సాక్షులకు, మన కక్షిదారులకు. వాళ్ళు ఎప్పుడైతే కేసు గెలిచిండ్రు, కేసు అక్విటల్ అయింది అని సంతోషంగా పోయినరో అప్పుడు మీరు లక్షలు సంపాదించినట్లు లెక్క, మీరు లక్షల మంది సాక్షిదారులను సంపాదించుకున్నట్లు లెక్క. మీరు అవును. మీ గురించి పోయి నలుగురికి చెప్తాడు, అది మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. మౌత్ ఎక్కువ ఉంటుంది, అవును. మీకు చాలా లాభం జరుగుతుంది. అవును. మీరు అది చూసుకోండి, కానీ తాత్కాలిక ఉపశమనాలకు మాత్రం పోకండి అని నా రిక్వెస్ట్. అది కాకుండా సార్ కొంతమంది వీరు వారు అయినట్లుగా కొంత ప్రొఫెషనల్గా ఉంటారు, కొంత సర్వీస్ మోడల్ ఉంటారు, కొంతమంది క్రిమినల్స్గా మారిపోతుంటారు. అది చాలా తప్పండి. అంటే ఒక క్లయింట్ ఒక అడ్వకేట్ నమ్మి తన దగ్గర దాచుకున్న రహస్యాన్ని ఇస్తే పక్క వాళ్ళ ఆపోజిట్ పార్టీకి చెప్పడం, అది చాలా తప్పండి. అది ఇక దానికి వేరే పదం ఉంది, అది మాట్లాడితే బాగోదు. అలాంటి దయచేసి చేయకూడదు ఎవరైనా సరే. మనం ఒక ఓత్ తీసుకొని వస్తాం ఈ ప్రొఫెషన్లకు, ప్రతి వారు ఓత్ తీసుకొని వచ్చినప్పుడు కనీసం దాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేయకండి. మీరు నాది ఒకటే మోటో, నేను మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పేవాళ్ళు, ఇన్వెస్టిగేట్ ఆఫీసర్కు, మీరు న్యాయం చేయకుండా అన్యాయం చేయకండి అని చెప్పేవాడు నేను. మీరు న్యాయం చేయలేకుండా వదిలిపెట్టండి, అన్యాయం మాత్రం చేయొద్దు. అట్లాగే మీకు ఇచ్చిన మీ ప్రొఫెషన్లో వచ్చిన మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, కానీ దుర్వినియోగం చేయకండి. అది లా ప్రొఫెషన్ రండి, వచ్చిన వెంటనే డబ్బుల కోసం ఆశించకుండా పనిచేయండి అంటున్నారు రామారావు గారు. అతని కెరియర్లో రోజుకు 100 రూపాయలు సంపాదించుకోవడం అనే పరిస్థితి నుంచి ఈరోజు మంచి